అయోధ్యలో రామాలయం తర్వాత అక్కడ ఒక మ్యూజియం కూడా పెట్టారు. శతాబ్దాలుగా హిందువుల మీద జరిగిన దాడులు, జరిగినటువంటి పరిణామ క్రమాలు, అట్లాగే రాజకీయంగా కాకుండా రాజ్యాంగ పరంగా పోరాడి సాధించుకున్నటువంటి వివరాలు మొత్తం అందులో ఒక మ్యూజియంలో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు సేమ్ తరహాలో ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరలో ఉన్నటువంటి టీటీడీ, ఏపీటీడీసీ అంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిపి ఒక తిరుపతిలో డెల్లా టౌన్షిప్ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రపంచంలోని మొట్టమొదటిది ఇది. 5,000 ఏళ్ల హిందూ మతం, హిందుత్వ జీవన శైలిని ప్రతిబింబించేలా ఎగ్జిబిషన్ టౌన్షిప్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ డెల్లా సంస్థ బుధవారం ఓ ప్రకటనలో చెప్పింది, టీటీడీ, ఏపీటీడీ సౌజన్యంతో పనిచేసేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 1400 ఎకరాల్లో వాసుదేవ్ కుటుంబం పేరుతో అంతర్జాతీయ టౌన్షిప్ నిర్మించబోతున్నారు. దీని స్థూల అభివృద్ధి విలువ 35,000 కోట్లు. హిందూ నాగరికత, దీర్ఘకాలిక సంస్కృతిని భావితరాలకు చాటి చెప్పేలా ప్రాజెక్ట్ రూపొందిస్తారట. ఈ ప్రదర్శనలో వేద జ్ఞాన వ్యవస్థలు, తత్వశాస్త్రం, శాస్త్రీయ కళలు, ఆలయ నిర్మాణం, ఆచార పద్ధతులు, ప్రాంతీయ సంప్రదాయాలు వంటి ఇతివృత్తాలను ప్రదర్శించబోతున్నారట. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ తరహా టౌన్షిప్ని నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు డెల్లా సంస్థ వ్యవస్థాపకుడు జిమ్మి మిస్త్రీ చెప్పుకొచ్చారు.